రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూముల సమస్యలు ఏవైతే ఉన్నాయో శాశ్వతంగా పరిష్కరిస్తా, పేదవాళ్లకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పాసు పుస్తకాలు ఇస్తాం, భూ ప్రక్షాళన మొదలు పెడతా అని చెప్పి మొదలుపెట్టిండు. ఆ తదుపరి అనేక విమర్శలు వచ్చిన తర్వాత భూ ప్రక్షాళన కాదు, ధరణి అనే పోర్టల్ తీసుకొస్తా, పేదలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పక్కా పాసు పుస్తకాలు, పక్కా టైటిల్ డీడ్స్ ఇస్తా, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని నేను చేయబోతా ఉన్నా, ఈ రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలని చెప్పిండు నిండు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఆనాడే చెప్పినాం, ఇది రైతాంగానికి మేలు చేయడానికి చేస్తున్నావా, రైతుల కొంపలు ముంచడానికి చేస్తున్నావా, రైతుల కళ్ళలో మట్టి కొట్టడానికి చేస్తున్నావా అని చెప్పి ఆనాడు చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే భూ ప్రక్షాళన విఫలమైన తర్వాత ఇది కూడా విఫలమైందని చెప్పి ఆనాడు నమ్మింది. దానికి సజీవ సాక్ష్యం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఫార్మర్లు ఆన్లైన్లో రికార్డు చేసుకొని దరఖాస్తులు పెట్టి కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నప్పటికి కూడా ఆ భూములకు పరిష్కారం చూపలే. షామీర్పేట మండలం బొమ్మరాజపేట గ్రామం, ఇక్కడ సర్వే నంబర్ 323 నుంచి మొదలుపెట్టి 409 వరకు 1050 ఎకరాల భూములు. నేను ఇక్కడ ఈ గడ్డ మీద 92 నుంచి ఉంటుంది. ఇక్కడ నేను 1992 నుంచి ఇక్కడ ఉంటున్నాను. అంటే 18 + 23 41 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాను. నేను 41 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రైతాంగం అంతా కూడా కూరగాయలు పండించుకొని, గ్రేప్ గార్డెన్లు పండించుకొని, పోల్ట్రీ ఫామ్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకొని బతుకున్నటువంటి చరిత్ర నా కళ్ళ ముందు ఉన్నది. ఇదే బొమ్మరాజపేట అనే ఊర్లో 40 ఏళ్ల క్రితం పెట్టిన స్కూల్స్ ఉన్నాయి, 40 ఏళ్ల క్రితం కట్టుకున్న పోల్ట్రీ ఫార్మర్స్ ఉన్నది ఇక్కడ. ఇవాళ ధరణి పేరు చెప్పి ఇవాళ ఆ భూములు కేసీఆర్ బంధువులు, కేసీఆర్ మరి వాళ్ళ తాబేదారులు ఇవాళ ఆ ఊరి మీద, ఆ భూముల మీద కన్నేసి 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములు, 50 ఏళ్ల క్రితం నుంచి వెళ్ళి కోళ్ళ ఫారం నడుపుతున్న భూములు, ఇవాళ 50 ఏళ్ల క్రితం స్కూళ్ళు కట్టుకున్న భూముల్ని ఇవాళ ఇవి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీసు, ఇది మాకు ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పి ఇవాళ రైతుల్ని ఇబ్బంది పెడుతున్న తీరు ఇవాళ మొత్తం తెలంగాణ రైతాంగానికి ఆలోచించుకోవాల్సి అక్కర్లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళు నిన్న బాజాప్తా కలెక్టరేట్ ముందు ధర్నా పెట్టుకొని కలెక్టర్ని కలిసి వాళ్ళ మొరబెట్టుకుందామంటే పర్మిషన్ ఇచ్చి ఇవాళ అకారణంగా మహిళలను చూడకుండా, పిల్లలను చూడకుండా, ఇవాళ వాళ్ళు వృద్ధులను చూడకుండా ఈడ్చుకొచ్చి అలా షామీర్పేట పోలీస్ స్టేషన్ పెట్టింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ నీవు అనుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు నీది ఎల్లకాలం సాగదు, ఇట్లాంటి రైతుల కళలో మట్టి కొట్టి రైతుల జీవితాలతో చెలగాడమాడితే నీ భరతం పట్టుడు తప్పకుండా తెలంగాణ రైతాంగం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్లు కానీ మీరు కుర్చీలలో కూర్చున్నారు. పేద రైతులు కన్నీళ్ళు పెడతా ఉంటే, పేద రైతులు ఇబ్బంది పడతా ఉంటే మీకు ఎట్లా కనబడతా ఉంది? ఎవరి కోసం ఉన్నారు మీరు? ఇవాళ ఎక్కడో బ్రోకర్లు నమస్తే తెలంగాణ పత్రికలు రాసినట్ట, నమస్తే తెలంగాణ పత్రికలో రైతులే భూముల్ని అక్రమంగా గుంజుకున్నారని, రైతులే భూ కబ్జా కాళ్ళని చెప్పి రాస్తుంటే నమస్తే తెలంగాణ పత్రిక ఎవరి కోసం ఉందో, ఎవరి ఉడిగం చేస్తూ ఉందో మనకు అర్థం కావాలి. నమస్తే తెలంగాణ కావచ్చు, అది టీ న్యూస్ కావచ్చు, ఇవాళ ధర్మాన్ని పాతరేయడానికి, భూ కబ్జాదారులకు అండగా ఉండడానికి, పేదల కళ్ళలో మట్టి కొట్టడానికి ఉపయోగపడడానికి సజీవ సాక్ష్యమే ఇవాల్టి వార్త. కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వం దీని మీద స్పందించి న్యాయం కనుక చేయకపోతే మీ సంగతి ఏందో తప్పకుండా తెలంగాణ రైతాంగం అంతా తెలుస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇలాంటి పిచ్చి వేషాలు రైతుల మీద దౌర్జన్యం చేసి కేసులు పెట్టి భయపెట్టించి మీరు వాళ్ళ దగ్గరికి పోండి, వీళ్ళ దగ్గరికి పోండి, సెటిల్ చేసుకోమనే మాటలు మాట్లాడితే నీ బ్రోకర్ల పడతాం మీ భర్తం పట్టే రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికే మేము చూస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రాంతంలో లక్షల ఎకరాల భూములు, అసైన్మెంట్ చేయబడే భూములు, దళితుల భూముల్ని ఇవాళ దౌర్జన్యంగా గుంజుకుంటున్నారు.
ఫార్మా సిటీ పేరిట 19,000 ఎకరాలని గుంజుకుంటా ఉంటే అలా 12,000 ఎకరాలు దళితుల భూమి గుంజుకుంటా ఉన్నావు. ఎకరం అక్కడ 3 కోట్లు 4 కోట్లు ఉంటే 8 లక్షల రూపాయలు ఇచ్చి గుంజుకుంటా ఉన్నావు. నీ అబ్బా జాగిరా నీవిచ్చినావా? నీవు వచ్చినాకనే వచ్చినాయా భూములు? ఇవన్నీ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పక్షాన తప్పకుండా వీళ్ళకి అండగా ఉంటాం. ఇవన్నీ కూడా ఇవాళ ఈ ధరణి వచ్చిన తర్వాత, భూ ప్రక్షాళన వచ్చిన తర్వాత రైతాంగం భూముల మీద కన్నేసి ఇబ్బంది పెడుతున్నావు కదా, ఇవన్నీ సమీక్ష చేస్తాం, రద్దు చేస్తాం. ఆ బ్రోకర్ల పడతాం. ఆ బ్రోకర్లకు తప్పకుండా చట్టం ముందు పనిష్మెంట్ ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వాటి మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.